Good evening, everyone. Today we are going to deal with the paper of Ssc-Cgl Tier-1 paper. The section itself, it is an aptitude section. We can start with the first question. The first question is, in an examination, 70% of the candidates passed in English and 80% passed in the mathematics and 10% failed in both. If 160 candidates have failed, then the number of students is the question. So, నేనేమంటున్నా అంటే క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు అసలు ఇక్కడ 70% of the candidates paused in English means 30% of the candidates are failed in English, right? 70% పాస్ అయ్యారంటే 30% రిమైనింగ్ 30% వాట్ ఫెయిల్ అయ్యారని. సో హియర్ ఇక్కడ చూస్తే 80% మ్యాథమెటిక్స్ లో పాస్ అయ్యారంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది 20% ఫెయిల్ అయ్యారు. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఫెయిల్ అయిన డేటా ఇచ్చాడు కాబట్టి అసలు టోటల్ గా ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ 30% పీపుల్, ఇక్కడ 20% పీపుల్, ఈ రెండు సబ్జెక్ట్స్ లో కలిపి ఎంతమంది అయ్యారు 10% పీపుల్. అంటే ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఇది ఏ ఇంటర్సెక్షన్ బి రిపీట్ అయింది కదా, ఇక్కడ ఫెయిల్ అయ్యారు ఇక్కడ ఫెయిల్ అయ్యారు. రెండు ప్లేస్ లో రిపీట్ అయిన దాన్ని నేను ఏం చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. 30 + 20 50, 50 - 10 షుడ్ బి వాట్, ఆబ్వియస్లీ 40%. సో ఆబ్వియస్లీ 40%. అంటే ఈ 30లో ఈ 10 ఉంది, ఈ 20లో కూడా ఈ 10 ఉంది, రెండు సార్లు రిపీట్ అయింది కదా, అందుకని సబ్స్ట్రాక్ట్ చేశాను. సో 40% పీపుల్ టోటల్ గా ఫెయిల్ అయితే ఆ 40% పీపుల్ వాల్యూ ఎంత, 160. టోటల్ ఎంతమంది పీపుల్ ఉంటారు, ఆబ్వియస్లీ వీ నో ఇట్ as 100% పీపుల్ వాల్యూ షుడ్ బి వాట్, if 44 is what, 160, 104 is what, exactly 400. 400 is where exactly, 400 is in the option number 2. So option number 2 should be concluded as the solution for this question. So I shall make a move to the next question. A man buys 4 tables and 5 chairs for 1000 rupees. If he sells the tables at 10% profit and chairs at 20% profit, then ends the profit of 120 rupees. What is the cost of one table is the question. ఒక టేబుల్ యొక్క కాస్ట్ ఎంత అనేది క్వశ్చన్. ఎన్ని టేబుల్స్ ని, 4 టేబుల్స్ ప్లస్ 5 చైర్స్, మొత్తం ఎన్ని రూపీస్, 1000 రూపీస్. దట్స్ ఫైన్ కూడా. టేబుల్స్ ఎట్ 10% ప్రాఫిట్, చైర్స్ ఎట్ 20% ప్రాఫిట్ అని అంటుండు. సో టేబుల్ కాస్ట్ ఎంత అని అంటుండు. ఇనిషియల్ గా టేబుల్ కాస్ట్ 200 అని అజ్యూమ్ చేసుకుందాం. అంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం కంటే కూడా ఆప్షన్స్ మనకు అవైలబుల్ గా ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ ద ఆప్షన్స్, రైట్? సో ఎంత, 200 రూపీస్ అనుకుంటే 4 × 200 ఎంత, ఇది 800 అవుతుంది. ఇది 800 ప్లస్ 5 చైర్స్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు వాట్, 1000 అని తెలుసు. సో జనరల్ గా చూస్తే టేబుల్ మీద ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటుండు, 10%. అంటే ఇక్కడ 10% ప్రాఫిట్, మరి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటుండు, 20% అంటుండు. సో ఇది 800 ప్లస్ 5 చైర్స్ ఈక్వల్స్ టు 1000. 5 చైర్స్ ఈక్వల్స్ టు వాట్, 1000 - 800 అంటే ఎంత, 200. ఇది 5 చైర్స్ కాస్ట్ ఎంత మనకు డైరెక్ట్ గా తెలుస్తుంది 200 అని. సో ఈ 200 లో 20% ఎంత, 40 అని తెలుస్తుంది. పర్సెంటేజ్ 2 zeros ఎలిమినేట్ అయితే 800 లో 10% ఎంత, 80 అని తెలుస్తుంది. 80 + 40 120 అవుతుంది కదా. క్వశ్చన్ లో ఇచ్చిన డాటాని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ 200 షుడ్ బి వాట్, సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. నేను ఏం చేయలేదు, జస్ట్ ఆప్షన్స్ వెరిఫై చేశాను. ద ఫస్ట్ ఆప్షన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ సాటిస్ఫైడ్, రైట్? సో ద క్వశ్చన్, ద సొల్యూషన్ ఫర్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ద ఫస్ట్ ఆప్షన్. ఒకసారి చూద్దాం. ద క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ ద ట్రిగనోమెట్రీ. సో ఒకసారి చూస్తే క్వశ్చన్ ని, cos of 90 plus a into secant of 720 minus a into tan of 180 minus a by secant of a minus 360 and sin of 540 plus a and cot of 90 minus a minus 90. జనరల్గా మనం చదువుకునేటప్పుడు కాస్ ఆఫ్ 90 మైనస్ కాస్ ఆఫ్ మైనస్ θ వాల్యూ ఏమని తెలుసు మనకి, కాస్ θ అని తెలుసు. అంటే సీకెంట్ ఆఫ్ మైనస్ θ కూడా సీకెంట్ θ అని తెలుసు. అంటే సీకెంట్ ఆఫ్ a - 360 ఏమని రాయొచ్చు, సీకెంట్ ఆఫ్ 360 మైనస్ a అని వి షల్ రైట్ ఇట్ యాజ్, రైట్, ఫైన్. కాట్ ఆఫ్ a - 90 ఏమని రాయొచ్చు, దీన్ని టాన్ ఆఫ్ 90 కాట్ ఆఫ్ 90 మైనస్ a అని రాయాలంటే ఇది టీటా అనుకుంటే కాట్ ఆఫ్ మైనస్ θ వాల్యూ ఏమవుతుంది, మైనస్ కాట్ θ అవుతుంది. ఒక కాస్ కి సీకెంట్ కి తప్ప రిమైనింగ్ ఆల్ వాల్యూస్ కి టాన్ ఆఫ్ మైనస్ θ ఆర్ కాట్ ఆఫ్ మైనస్ θ ఏమవుతుంది, మైనస్ టాన్ θ మైనస్ కాట్ θ అనే అవుతుంది. సో నేనేమంటున్నా మైనస్ కాట్ ఆఫ్ 90 మైనస్ ఏ అని రాస్తున్నా, దట్స్ ఫైన్. ఇక్కడ సైన్ ఆఫ్ 540 ప్లస్ దీంతో కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు, ఐ షల్ రైట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో ఫైన్. ఇప్పుడు ఒకసారి నేను ఆల్ సిల్వర్ టీ కప్స్, మీ అందరికీ ఐడియా ఉంది, సో నేను రాస్తున్నా ఒకసారి. Here all are positive in the first quadrant, here 0, here it should be 90, here it should be
180, here it should be 270. సారీ, ఒకసారి కొంచెం స్పేస్ కంపాటబిలిటీ కోసం ఇటు పక్కన రాద్దామా. Yeah, here it is all, here it is silver, here it is tea, here it is cups. So 0, 90 and 180 and here it is 270 and here it should be 360 and here it should be 450 and here it should be 540 and here it should be 600 కాదు 99763. Here it should be 720. సో ఫైన్, ఒకసారి చూద్దాం. సో కాస్ ఆఫ్ 90 ఇంటూ ఆడ్ నెంబర్ ఉంటే మనం కాస్ సైన్కి కన్వర్ట్ అవుతుంది, సైన్ కాస్ కన్వర్ట్ అవుతుంది. 90 ఇంటూ ఈవెన్ నెంబర్ ఉంటే ఏది అట్లే ఉంటుంది. సో ఆడ్ నెంబర్స్ ఉంటే ఏమవుతుంది, సైన్ కాస్కి, టాన్ కాట్కి, సీకెంట్ కొసీకెంట్కి కన్వర్ట్ అవుతుంది ఆడ్ నెంబర్స్ ఉంటాయి 90 ఇంటూ. సో చూద్దాం, కాస్ 90 ప్లస్ టీటా అంటే ఏమన్నట్టు, కాస్ 90 అంటే కన్వర్ట్ అవుతుంది అంటే సైన్ అవుతుంది. 90 ప్లస్ టీటాలో కాస్ ఎట్లుంది, 90 ప్లస్ టీటా అంటే ఇది 90 ప్లస్లో సిల్వర్ అంటే సైన్, కొసీకెంట్ పాజిటివ్ అంటే కాస్ ఎట్లుంది, నెగటివ్ ఉంది, మైనస్ సైన్ టీటా రాసేస్తున్నా. సీకెంట్ 720 అంటే 98 అంటే 98 అంటే ఈవెన్ నెంబర్ అంటే సీకెంట్ కన్వర్ట్ ఏం కాదు, సీకెంట్ లానే ఉంటుంది. సో 720 మైనస్ టీటాలో సీకెంట్ ఎట్లుంది, 720 అంటే ఇది, 720 మైనస్ టీటా అంటే ఇది. దీంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్, కాసు సీకెంట్ పాజిటివ్గా ఉంది కాబట్టి సీకెంటే, దీంతో కూడా నాకేం ప్రాబ్లం లేదు. దెన్ టాన్ ఆఫ్ 180 మైనస్ టీటా, 180 అంటే 90 ఇంటూ 2 ఈవెన్ నెంబర్, నాకేం ప్రాబ్లం లేదు, టాన్గానే ఉంటుంది. సో 180 మైనస్ టీటా అంటే ఇది, దీంట్లో సైన్ కొసీకెంట్ పాజిటివ్ అంటే టాన్ ఏమవుతుంది, నెగటివ్, మైనస్ టాన్ ఏ. దీని కాసేపు కీప్ ఇట్ ఏ సైడ్. ఇప్పుడు డినామినేటర్కి వచ్చేద్దాం. డినామినేటర్ చూస్తే సీకెంట్ ఆఫ్ 360 మైనస్ ఏ, 360 అంటే 90 ఇంటూ 4 రైట్, 90 ఇంటూ 4 అంటే సీకెంట్గానే ఉంటుంది. సో సీకెంట్ ఏనే, పాజిటివా నెగటివా, 360 మైనస్ టీటాలో సీకెంట్ ఎట్లుందో చూద్దాం. 360 మైనస్ టీటా అంటే ఇది, అంటే దీంట్లో కప్స్ అంటే కాసు సీకెంట్ పాజిటివ్ అంటే సీకెంట్ కూడా పాజిటివ్, దీంతో కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు. సీకెంట్ అసలు డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో సైన్ ఆఫ్ 540 ప్లస్ టీటా అంటే 540 ప్లస్ టీటా అంటే ఇది, సైన్ 540 అంటే 90 ఇంటూ 60 అంటే సైన్ కూడా దేని కింద కన్వర్ట్ కాదు, బట్ 540 ప్లస్ టీటా అంటే ఇది 540 అంటే 540 ప్లస్ టీటాలో ఎట్లుంటుంది సైన్ అనేది, టాన్ కాట్ పాజిటివ్ అంటే సైన్ నెగటివ్ ఉంటుంది, మైనస్ సైన్ టీటా క్యాన్సిల్. సో హియర్ ఇట్ ఈస్ టాన్ మైనస్ కాట్ ఆఫ్ 90 ప్లస్ 90 మైనస్ టీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని పాజిటివే, దాంట్లో అసలు ప్రాబ్లమే లేదు. కాట్ దేనికి కన్వర్ట్ అయింది, 90 ఇంటూ 1 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి టాన్ కన్వర్ట్ అవుతుంది, టానే ఇది పాజిటివే, బట్ ముందున్న నెగటివ్ సింబల్ యాజ్ ఇట్ ఈస్, మైనస్ టీటా క్యాన్సిల్. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఏమవుతుంది, ఆబ్వియస్లీ 1 అవుతుంది. Yeah, good evening Akshita and good evening Samrin and good evening Jagan. Yeah, fine. Sum of the length and width and depth of a cuboid is A అంటుండు. లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ హైట్ అనుకోండి, ఇంకా క్యూబాయిడ్కి ఏముంది, ఏ ఉంది. సో దట్స్ ఫైన్, నాకు దాంతో ఏం ప్రాబ్లం లేదు. అండ్ డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్ మనకి ఏమని తెలుసు, లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ ఈక్వల్స్ టు వాట్, ఆబ్వియస్లీ బి అని క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి లెట్ ఇట్. సో ఎల్ ప్లస్ బి ప్లస్ హెచ్ మనకు తెలుసు. సో ఎల్ ప్లస్ బి ప్లస్ హెచ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం, ఎందుకు, సర్ఫేస్ ఏరియా అంటే 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎల్ ప్లస్ బి ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత, ఇటు ఏ స్క్వేర్ చేస్తున్నా. సో ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ అని రాస్తున్నాను నేను. సో ఈక్వల్స్ టు వాట్, ఇది ఏ స్క్వేర్ అని తెలుసు. మరి దీని వాల్యూ మనకి ఏమని తెలుసు, దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇది బి స్క్వేర్ అని తెలుసు కదా, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ వాల్యూ. సో హియర్ ఇట్ ఈస్ బి స్క్వేర్, హియర్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్, దీని వాల్యూ కావాలి. బి స్క్వేర్ కెన్ ట్రాన్స్పోజ్ టు దట్ సైడ్, ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఆబ్వియస్గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. ఆప్షన్ నెంబర్ 3 ఏమవుతుంది మనకి, ఆబ్వియస్గా సొల్యూషన్ అవుతుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జనరల్గా మన అందరికీ ఆయిల్ కొంటాం కావచ్చు, ఫ్రూట్స్ కొంటాం కావచ్చు, వెజిటేబుల్స్ కొంటాం కావచ్చు, వీఆర్ వెరీ క్వైట్ హ్యాబిచుయేట్ టు దట్ రైట్. సో మనం అవన్నీ కొనేటప్పుడు ఏం చేస్తుంటామంటే, అంటే ఇప్పుడున్న ఆయిల్, ఒకప్పుడు కరోనా లాక్డౌన్కి ముందుండే ఆయిల్ ప్రైస్ ఇప్పుడుండే ఆయిల్ ప్రైస్ సేమ్ లేవు. అంటే ఒకప్పుడు ఆయిల్ ప్రైస్ తక్కువ ఉండేది, ఇప్పుడు ఆయిల్ ప్రైస్ ఎక్కువ అయింది. ఎక్కువ అవడంతో మనం ఏం చేసినాం, మనకు వచ్చే ఇన్కమ్ పెరిగితే మనకి ఎక్స్పెండిచర్ మనం పెంచవచ్చు. ఇన్కమ్ సేమ్ ఉన్నప్పుడు
ఇన్కమ్ కనుక సేమ్ ఉన్నప్పుడు, మనకు వచ్చే ఇన్కమ్ సేమ్ ఉన్నప్పుడు ఆయిల్ ప్రైస్ పెరిగితే మనం ఏం చేయాలి? ఆబ్వియస్గా కన్సంప్షన్ తగ్గించాలి. 1 లీటర్ కొనే ప్లేస్లో 1/2 లీటర్ కొనాలి. అంటే దాన్ని నేనేమంటున్నా అంటే ప్రైస్ ఆఫ్ రైస్ ఈస్ డిక్రీస్డ్ బై 6.25% అంటుండు. 6.25% అంటే ఎంత? 6/1/4% అన్నట్టు. 12.5% అంటే ఏమని తెలుసు మనకి? 1/8 అని తెలుసు. మరి 6/1/4% అంటే 12.5లో హాఫ్ అన్నట్టు కదా. అంటే ఎంత? 1/16 అని. ఇనిషియల్గా 16 రూపీస్ ఉండే రైస్ ప్రైస్, తర్వాత ఎంత అయింది? 1 రూపీ తగ్గింది. 1/16 తగ్గింది అన్నట్టుగా 6.25%. ఇనిషియల్గా 16 రూపీస్ ఉంటే రైస్ ప్రైస్ 15 రూపీస్ అయింది. అంటే ప్రైస్ తగ్గింది అంటే దాని మీనింగ్ ఏంటిది? ప్రైస్ తగ్గింది అంటే మనం ఎక్కువ కొనుక్కోమంటుండు కదా, కన్సంప్షన్ ఏమవుతుంది? ఆబ్వియస్గా పెరుగుద్ది. 15 ఉండేది ఇక్కడ ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 16 అవుతుంది. ఇనిషియల్గా 15 kgs కొనే వాళ్ళం, ఇప్పుడు 16 kgs కొంటాం. ఎందుకు? రేట్ తగ్గింది కాబట్టి. సో ఇక్కడ మనకి ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉంది? 1 పార్ట్ డిఫరెన్స్ ఉంది. క్వశ్చన్లో ఎంత ఉంది? 1 kg ఉంది. 1 పార్ట్ 1 kg అంటే ఇంతకు ముందు ఎన్ని కేజెస్ కొనే వాళ్ళం? 15 kgs. ఇప్పుడు ఎన్ని కేజెస్ కొంటున్నాం? 16 kgs కొంటున్నాం. క్వశ్చన్లో ఏమంటుండు? బై హౌ మచ్ అమౌంట్ డిడ్ ద ప్రైస్ రెడ్యూస్డ్? బై హౌ మచ్, ఎంత నుంచి తగ్గింది అమౌంట్ అని అంటుండు. 120 రూపీస్కి మనం ఎన్ని కేజెస్ కొనేవాళ్ళం ఇంతకు ముందు? 15 kgs కొనేవాళ్ళం. అంటే 120 రూపీస్కి మనం 15 kgs కొంటున్నామంటే ఈచ్ కేజ్ షుడ్ బి ఎన్ని రూపీస్కి వస్తుంది మనకి? 8 రూపీస్కి వచ్చేది ఇంతకు ముందు. సో అదే క్వశ్చన్లో అడిగాడు, అదే ఆన్సర్. సెకండ్ ఆప్షన్ షుడ్ బి సొల్యూషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి వీ కెన్ లుక్ ఇన్ టు ఎన్ ఇష్యూ. అసలు చూస్తే క్వశ్చన్ని, కాస్ట్ ఆఫ్ ఎ బుక్ డిపెండ్ అపాన్ ద కాస్ట్ ఆఫ్ పేపర్స్ అండ్ ప్రింటింగ్ చార్జెస్ అండ్ బైండింగ్ చార్జెస్ అనమాట. దేని మీద డిపెండ్ అయింది? కాస్ట్ ఆఫ్ పేపర్స్ మీద, ప్రింటింగ్ చార్జెస్ మీద, బైండింగ్ చార్జెస్ మీద. పేపర్ అండ్ ప్రింటింగ్ చార్జెస్ అండ్ బైండింగ్ చార్జెస్, ఈ 3 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉన్నది అనమాట. సో ఈ 3 థింగ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద వాట్ రేషియో? 1/3:1/4:1/12 అనమాట. 1/3:1/4:1/12 రేషియోలో ఉంది. సో ఎల్సిఎం అయితే మనకు రేషియోస్ డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి మనకు క్లియర్గా. సో ఎల్సిఎం 12 కాబట్టి 12తో అన్నిటిని మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా చేసేస్తుంది ఇక్కడ. 3 4s, సో 12తో 4 3s, సో 12తో 12 1s, అంటే 4:3:1 రేషియోలో మనకి ఏమున్నాయి? పేపరు, ప్రింటింగ్, బైండింగ్ చార్జెస్ రేషియో 4:3:1 ఉన్నాయి. సో ఏమంటుండు క్వశ్చన్? ఇఫ్ ద ప్రింటింగ్ చార్జెస్ కాస్ట్ 67.5, అంటే 3 పార్ట్స్ వాల్యూ ఎంత ఉంది? 67.5 ఉంటే దెన్ కాస్ట్ ఆఫ్ బుక్ విల్ బి, కాస్ట్ ఆఫ్ బుక్ ఏమవుతుంది? ఈ మూడింటిని కలిపితే కదా కాస్ట్ ఆఫ్ బుక్ అవుతుంది. సో 3 పార్ట్స్ వాల్యూ షుడ్ బి 67.5 అయితే ఇది మొత్తం పేపరు, ప్రింటింగ్, బైండింగ్ అంతా కలిపితేనే కదా బుక్ అయ్యేది. 4 + 3 7, 7 + 1 8 స్పాట్స్ వాల్యూ షుడ్ బి. వాట్ ఈస్ ద క్వశ్చన్? 3 2s 6, 3 2s 6, 3 5s 15, 22.5 into 8. 22.5 into 8 అంటే 22.5 we can make it as a double 45. దీన్ని హాఫ్ చేస్తే 8ని 4, 45 4s ఎంత? 180. 180 should be where? Option number 1, right? So option number 1 we can conclude it as a solution for this question. Yeah, which book is best for aptitude? అంటే జనరల్గా ప్యూర్ మ్యాథ్స్, నార్మల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అంటే ఓన్లీ అర్థమెటికా? సుధీర్ బ్రో మీరు చెప్తే దెన్ ఐ విల్ గివ్ ఏ క్లారిటీ ఫర్ దట్. సో అర్థమెటిక్ ప్రాక్టీస్కి అయితే అరిహాన్ పబ్లికేషన్లో రాజేష్ వర్మ అని ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ అర్థమెటిక్ బై రాజేష్ వర్మ అని. అర్థమెటిక్ ప్రాక్టీస్ సెషన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్కి అయితే బెస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. సరే క్వశ్చన్ చూద్దాం. డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ the population of a town increases by 5%, and during the next year the population is decreased by 5%. If the total population is 9975 at the end of the second year, then what was the population at the beginning of the first year is a question. So population of a town is increased by 5% అంటున్నాడు. టౌన్ యొక్క పాపులేషన్ 5% ఇంక్రీజ్ అయిందంటే 5/100 అంటే 1/20 ఉంది. అంటే 20 ఉంటే ఏమవుతుంది? 21 అవుతుంది. సో ద పాపులేషన్ ఆఫ్ టౌన్ ఈస్ డిక్రీస్డ్ బై 5% అంటే 1/20 అంటే 20 ఉంటే ఏమవుతుంది? 19 అవుతుంది. సో ఇనిషియల్గా పాపులేషన్ ఎంత ఉంది? 400 అయితే 21 into 19 అంటే 21 into 20 అంటే 420. 420 - 21 అంటే ఎంత?
399 అవుతుంది. మనకి 399 అనుకున్న ప్లేస్లో వాట్ హ్యాస్ బిన్ మెన్షన్ ద వాల్యూ హియర్ ఇట్ ఈస్ 9975. మనకి 399 ప్లేస్లో వాళ్ళకి 9975 ఉంటే సో మనకి 400 ఉన్న ప్లేస్లో వాట్ ఎగ్జాక్ట్లీ ద వాల్యూ ఫర్ దాట్ అనేది మనం చూద్దాం. 99 క్యాన్సిల్ అంటే ఇక్కడ 3, 99 7 + 5 ఎంత 12 అంటే హియర్ ఇట్ ఈస్ 3 4s ఎంత 3 4s ఎంత 12 అంటే 1 + 2 ఎంత 3 వచ్చింది ఇక్కడ డిజిట్ సమ్. మరి ఇక్కడ కూడా 3 రావాలి కదా డిజిట్ సమ్. ఇక్కడ 3 డిజిట్ సమ్ రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి 3 1s ఎంత వస్తుంది 3 వస్తుంది. అంటే ఇది ఆన్సర్ అయిపోయింది. ఎందుకు 9975 కంటే ఎక్కువ ఉండాలి. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఇది 1 ఉంది, ఇది 2 ఉంది, 3 2s 6 ఎట్లా సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఫస్ట్ ఆప్షనే కదా మనకు సొల్యూషన్. దట్స్ వాట్. సో ప్యూర్ మ్యాథ్స్కి అయితే అభినయ్ శర్మ అని ఉంటుంది, అడ్వాన్స్ మ్యాథ్స్ అని. దట్స్ వెరీ గుడ్ బుక్ అనమాట. ప్యూర్ మ్యాథ్స్కి ఆ బుక్ బెటర్. జనరల్గా ఫాస్ట్ ట్రాక్ అర్థమెటిక్ బై రాజేష్ వర్మ అని ఉంటుంది అరిహాంత్ పబ్లికేషన్లో. దట్ ఈస్ ఎ బెటర్ బుక్ అనమాట. A person lends a certain sum at certain rate for 2 years at compound interest. The sum becomes 50,000 after 2 years and rupees 75,000 after 4 years. Find the sum అన్నమాట. 50,000 ఉండేది 2 years వరకు. 2 years తర్వాత ఏమైంది, ఫస్ట్ ఇనిషియల్గా ఎంత ఉందో నాకు తెలియదు, 2 years తర్వాత 50,000 అయింది. మళ్ళీ 2 years తర్వాత ఏమైంది 75,000 అయింది. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ 50,000 నుండే 75,000 అయింది. అంటే ఏ రేషియోలో అయింది, 2 ఉంటే 2:3 రేషియోలో అయింది. 2 yearsకే కదా ఇది ఇక్కడ కూడా 2:3 రేషియోలోనే కావాలిగా 2 yearsకి. అంటే ఇది 3 parts, ఇది 2 parts. సో ఇక్కడ 50,000 ఉంది, మరి ఇక్కడ ఎంత ఉందో నాకు తెలియదు. ఈ అమౌంటే అయింది ఇది, ఈ అమౌంట్ 75,000 అయింది. సో ఈ అమౌంట్ నాకు ఎంతో తెలియదు, క్వశ్చన్ మార్క్ ఐ కెన్ పుట్ ఇట్ యాజ్. సో 50,000 ఇంటూ 2 ఎంత 5,000 50,000 50,000 ఇంటూ 2 1 lakh 1 lakh by 3 అంటే ఎంత 33.33 ప్లస్ అంటే ఏది ఉంది అక్కడ ఆప్షన్లో మనకి ఆప్షన్ నెంబర్ 3 ఉంది. ఆప్షన్ నెంబర్ 3 షుడ్ బి సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ సో ఈ వీక్ నుంచి మనకి ప్యూర్ మ్యాథ్స్ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఫర్ CGL. So x plus 1 by x equals to 3 √3. Then find the value of x to the power of 84 plus x to the power of 78 plus x to the power of 72 plus x to the power of 66 plus x to the power of 48 minus x to the power of 42 plus 1 అనేది క్వశ్చన్. చూస్తే మనకి ఎక్స్ వాల్యూ తెలియాలి. అట్లీస్ట్ ఎక్స్ వాల్యూ ఇక్కడ చూస్తే కనిపిస్తే తెలియట్లేదు. జనరల్గా x plus 1 by x మనం ఆల్జిబ్రాలో చదువుకుంటాం. x plus 1 by x వాల్యూ √3 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది -1 అవుతుంది. ఇంకా ప్రూఫ్ రాయమంటే ఏం రాస్తామంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. అంటే అప్పుడు x క్యూబ్స్ అంటే మనకు ప్రూఫ్ అవసరం లేదు, బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ a cube plus b cube plus 3ab into a plus b. సో అప్పుడు ఇటు సైడ్ కూడా క్యూబ్ చేసేంత క్యూబ్ అంటే క్యూబ్ √3 హోల్ క్యూబ్ అంటే √3 క్యూబ్. ఇది క్యాన్సల్ అంటే 3√3 క్యాన్సల్. x క్యూబ్ అంటే x to the power of 6 plus 1 by x cube equals to what 0. x to the power of 6 equals to ఎంత x cube అంటే వెళ్తే ఇంటూ 0 అంటే ఇది -1 అవుతుంది. సో x to the power of 6 అంటే -1. ఎందుకు పవర్స్ లో ఉన్న ప్రతి వాల్యూ 6 మల్టిపుల్ ఉంది. సో 6 కి ఈవెన్ మల్టిపుల్ ఉంది అనుకో అది +1 అవుతుంది, ఆడ్ మల్టిపుల్ ఉంది అనుకో అది -1 అవుతుంది. సింపుల్. 6 1s 6 6 4s అంటే ఇది ఈవెన్ మల్టిపులే ఉంది 6 14s. సో -1 to the power of ఈవెన్ పవర్ అంటే ఏమవుతుంది +1 అవుతుంది. అప్ టు హియర్ ఇట్ ఈస్ ఫైన్ +1 ఇక్కడ. సో ఇది చూస్తే ఎంత ఉంది 6 1s 6 13 అంటే ఆడ్ మల్టిపుల్ ఉంది అంటే ఎంత ఇది -1 +1 -1 క్యాన్సిల్, ఈ రెండింటి పని అయిపోయింది. 72 అంటే 12 అంటే ఈవెన్ పవర్ ఉంది అంటే +1. 66 11 అంటే ఆడ్ పవర్ ఉంది అంటే -1 క్యాన్సిల్ హియర్. ఇక్కడ చూస్తే 48 అంటే 6 8s 48 అంటే ఈవెన్ పవర్ ఉంది +1. ఇది చూస్తే 6 7s అంటే ఇది -1 యాక్చువల్గా అంటే మైనస్ ఆఫ్ -1 +1 అంటే 1 + 1 2 2 + 1 ఎంత ఆబ్వియస్గా 3 ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. ఆప్షన్ నెంబర్ 3 ఏమవుతుంది మనకు ఆబ్వియస్గా సొల్యూషన్ అవుతుంది.
ఫర్ బ్యాంక్స్ అయితే రాజేష్ వర్మ బుక్ ఇస్ గుడ్ బుక్. ఇంకా బెస్ట్ బుక్ కావాలంటే క్యాట్ కోసం అరుణ్ శర్మ బుక్ అని ఉంటుంది. క్యాట్ అరుణ్ శర్మ బుక్ ఉంటుంది, అదైతే బెస్ట్. ఇంకా బ్యాంక్ మెయిన్స్కి అయితే అసలు అద్భుతంగా ఉంటుంది బుక్ అది. ద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బై అరుణ్ శర్మ అని ఉంటుంది బుక్. బ్యాంక్ హయ్యర్ లెవెల్ అనమాట, ఇంకా హయ్యర్ లెవెల్ వరకు చేయాలంటే అరుణ్ శర్మ బుక్ తీసుకోండి. సో ప్రిలిమ్స్ అప్ టు ప్రిలిమ్స్, మెయిన్స్లో కొన్ని క్వశ్చన్స్ హ్యాండిల్ చేయడం కోసం అయితే చేయాలంటే ప్రాక్టీస్ కోసం బేసిక్ అయితే ప్రిలిమ్స్ వరకు అయితే మనకి రాజేష్ వర్మ బుక్ ఈజ్ ఎనఫ్. ఫాస్ట్ ట్రాక్ అర్థమెటిక్ బై అరిహాంత్ పబ్లికేషన్స్. లేదు మెయిన్స్ వరకు హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ వరకు కావాలంటే అరుణ్ శర్మ బుక్ అనమాట, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫర్ క్యాట్ అని ఉంటుంది. చాలా మంచి బుక్ అది. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇంక్రీస్డ్ బై 224%, then percentage of increase in the perimeter will be అంటుండు. అంటే సైడ్ ఎంత ఇంక్రీజ్ అయిద్దో పెరిమీటర్ అంతే ఇంక్రీజ్ అయింది. సింపుల్ లాజిక్. సైడ్ అండ్ పెరిమీటర్ బోత్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద సేమ్ పర్సెంటేజ్. సో స్క్వేర్ ఏరియా ఇంక్రీజ్ అయింది. ఇనిషియల్ గా 10 ఉంది అనుకుందాం, సైడ్ స్క్వేర్ ది అంటే ఎంత 100 ఉంటుంది. ఈ 100 ఉండేది 224 ఇంక్రీజ్ అయిందంటే ఎంత అయినట్టు 324 అయినట్టు. 324 అయిందంటే 325 దేని యొక్క స్క్వేర్ వాల్యూ 18 ఇంటూ 18. 10లో ఎంత పెరిగింది 8 పెరిగింది. 10లో 8 అనేది ఎంత పర్సెంటేజ్? ఆబ్వియస్ గా 80% పెరిగింది. 80% సైడ్ పెరిగితే సైడ్ అండ్ పెరిమీటర్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ పర్సెంటేజ్ అనమాట. సో సేమ్ పర్సెంటేజ్, సేమ్ రేషియో. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్? థర్డ్ ఆప్షన్ 80% should be the solution for this question. A fruit seller buys lemons 22 for rupee. 1 రూపీకి ఎన్ని లెమన్స్ కొంటుండు? 22 లెమన్స్ ఫర్ 1 రూపీ అనమాట. సో అండ్ సెల్స్ దెమ్ 25 ఫర్ 3 రూపీస్. 25 లెమన్స్ ని 3 రూపీస్ కి సెల్ చేస్తుండు. సో ఇక్కడ 1 రూపీకి కొన్నాడు 22ని, ఇక్కడ 25 3 రూపీస్ కి సెల్ చేస్తుండు. ఈక్వల్ నెంబర్ ఆఫ్ లెమన్స్ మనం కొని ఈక్వల్ నెంబర్ ఆఫ్ లెమన్స్ మనం అమ్మితే ప్రాఫిట్ పర్సెంటేజ్ వైల్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్ కదా. సో దీన్ని 25తో మల్టిప్లై చేస్తున్నా, దీన్ని 22తో మల్టిప్లై చేస్తున్నా. అంటే ఇక్కడ సమ్ లెమన్స్ ఎంతో సేమ్ నెంబర్ ఆఫ్ లెమన్స్ కదా. ఎన్ని రూపీస్కి? 25 ఇంటూ 1 అంటే 25 రూపీస్కి. సేమ్ నెంబర్ ఆఫ్ లెమన్స్ అంటే 22 ఇంటూ 3 అంటే ఎంత? ఎన్ని రూపీస్కి? 66 రూపీస్కి. అంటే ఎన్ని రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది? 25 ప్లస్ 25 ప్లస్ 16 అంటే 41 రూపీస్. 25 రూపీస్కి కొన్నాం ఇన్ని లెమన్స్ని, 66 రూపీస్కి అన్ని లెమన్స్ అమ్ముతున్నాం. అంటే ఎన్ని రూపీస్ ప్రాఫిట్ వస్తుంది మనకు? ఆబ్వియస్గా 41 రూపీస్ అవుట్ ఆఫ్ 25 రూపీస్ వస్తుంది ప్రాఫిట్. సో ఎప్పుడైనా డినామినేటర్లో 25 అయినప్పుడు ఇంటూ 100 చేయండి, సింపుల్గా అయిపోతుంది. సో 41 ఇంటూ 4 షుడ్ బి 164%. 164%. Where exactly? Option number 1 కదా. Option number 1 can be concluded as a solution for this question. 7 men can complete the piece of work in 12 days అంటుండు. 7 men ఎన్ని డేస్ లో కంప్లీట్ వర్క్ చేస్తారు? 7 men 12 డేస్ లో చేస్తే ఒక వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సో డబుల్ వర్క్ అంటే ఇక్కడ 1 యూనిట్ ఆఫ్ వర్క్ ఉంటే ఇక్కడ 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది అనుకుంటే డబుల్ వర్క్ ని 8 డేస్ లో కంప్లీట్ చేయాలి. 8 డేస్ లో కంప్లీట్ చేయాలి. సో ఎంతమంది మెన్ ఉండాలనేది క్వశ్చన్. సో చూద్దాం ఒకసారి. 4 2s 4 3s 2 హ్యాస్ టు బి వాట్? క్యాన్సిల్. సో 7 3s ఎంత? 21. 21 is a solution. Where exactly? 21. Option number 3 is a solution for this question. The next question చూద్దాం. Number of solid spheres each of diameter 12 centimeters that could be molded to form a solid metal cylinder of height 90 centimeters and diameter it is 8 centimeter అని క్వశ్చన్ లో మెన్షన్ చేశాడు. సో నేను ఏమంటున్నానంటే ఎన్ని సాలిడ్ స్పియర్స్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఒక సిలిండర్ ఫామ్ అవుతుంది అనేది మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఇచ్చిన డాటా అది. సో ఎప్పుడైనా ఒక దాని నుంచి ఒకదాన్ని మెల్ట్ చేసి కన్వర్ట్ చేయడం కావచ్చు, ఒక దాని నుంచి ఇంకొక దాన్ని మేక్ చేయడం కావచ్చు. ఇటువంటి టైంలో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ కన్వర్టెడ్? ఏం కన్వర్ట్ అవుతుంది? ఆబ్వియస్ గా వాల్యూమ్ కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ లో ఈ ఎన్ని స్పియర్స్ యొక్క వాల్యూమ్స్ ఉండగలుగుతాయి అనేది క్వశ్చన్. ఇక్కడ దీని డయామీటర్ 12 సెంటీమీటర్స్ అంటే రేడియస్ ఎన్ని సెంటీమీటర్స్? 6 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా డయామీటర్ 8 సెంటీమీటర్స్ అంటే రేడియస్ ఎన్ని సెంటీమీటర్స్? 3 సెంటీమీటర్స్. చూద్దాం. ఫస్ట్ స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా 4/3 πr క్యూబ్. ఇక్కడ దీని యొక్క వాల్యూమ్ ఫార్ములా సిలిండర్ πr స్క్వేర్ h. పై హ్యాస్ టు బి వాట్? క్యాన్సిల్. సో 4/3 ఇంటూ ఆర్ క్యూబ్ వాల్యూ షుడ్ బి వేర్ ఎగ్జాక్ట్లీ? ఆర్ వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. 6 ఇంటూ 6 ఇంటూ 6 హియర్ ఇట్ ఈస్ ఫైన్. ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్, ఆర్ వాల్యూ షుడ్ బి 4. 4 ఇంటూ 4 ఇంటూ హైట్ వాల్యూ షుడ్ బి వాట్? ఆబ్వియస్ గా 90 ఉంది మనకి. సరే చూద్దాం. ఇవి ఎన్ని అయితే అది ఒక్కటి ఫామ్ అవుతుంది. 3 2s. సో 3 2s అంటే 4 2s 8. 4 4 హ్యాస్ టు బి క్యాన్సిల్.
అండ్ 2 2s అండ్ 2 3s అంటే 18 5s అంటే ఎన్ని కావాలి 5 కావాలి. సో 5 ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్ 2 లో ఉంది. ఆప్షన్ నెంబర్ 2 ఏమైతుంది మనకు ఆబ్వియస్ గా సొల్యూషన్ అవుతుంది ఈ క్వశ్చన్ కి. సో ఐ హోప్ సో మై పాయింట్ ఇస్ క్లియర్ విత్ దిస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ ద ట్రిగనోమెట్రీ 3 secant a minus 2 cos b which is equals to root 3 and a angle which should be equals to 30 degrees అయితే then find the value of cos of a minus b should we have to know. సో యాంగిల్ ఏ వాల్యూ ఎంత 30 డిగ్రీస్ వచ్చింది, సీకెంట్ 30, కాస్ 30 వాల్యూ ఎంత అని తెలుసు రూట్ 3/2 అని తెలుసు. మరి సీకెంట్ 3 ఏమవుతుంది, సీకెంట్ 30 అంటే 2/√3 అవుతుంది. సో 3 ఇంటూ 2/√3, రూట్ త్రీ హ్యాస్ 3ని రూట్ 3 ఇంటూ రూట్ 3 అని రాయొచ్చు. సో 1√3 క్యాన్సిల్ అయితే ఇంకొక రూట్ 3 ఉంది. minus 2 cos b equals to what, root 3. సో 2√3 మైనస్ రూట్ 3, ఈ రూట్ 3ని ఇటు సైడ్ తీసుకొస్తే ట్రాన్స్పోజ్ చేస్తే 2√3 మైనస్ రూట్ 3 షుడ్ బి వాట్ రూట్ 3 ఈక్వల్స్ టు 2 cos b. మరి cos b వాల్యూ ఎంత రూట్ 3/2 అవుతుంది. సో cos b వాల్యూ రూట్ 3/2 అయితే b ఎప్పుడు ఏ యాంగిల్కి రూట్ 3/2 వస్తుంది, ఆబ్వియస్గా 30 డిగ్రీస్కి వస్తుంది. అంటే ఏ 30నే బి 30నే అంటే ఏ మైనస్ బి అంటే 30 మైనస్ 30 0 డిగ్రీస్. కాస్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత, ఆబ్వియస్గా 1 వేర్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఆప్షన్ కదా, ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి సొల్యూషన్ అన్నట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ వీ హ్యావ్ టు మెజర్ కదా. సో మనం మెజర్ చేద్దాం. ఏ ప్లస్ బి 4, బి ప్లస్ సి 3, సి ప్లస్ ఏ 4 అంటే ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ మూడు యాడ్ చేసి ఎంత 2a ప్లస్ 2b ప్లస్ 2c ఈక్వల్స్ టు ఎంత. సో 4 ప్లస్ 3 7 ప్లస్ 7 అంటే 14. అంటే మరి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఏమవుతుంది 14/2 అంటే ఆబ్వియస్గా ఇది 2 కామన్ తీసి ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 14/2 అంటే 7 అవుతుంది. వి ఆల్ నో ఇట్ యాజ్ 7. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ చేయాలి. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఫార్ములా, వి ఆల్ నో ఇట్ యాజ్ రైట్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ ఫార్మ్ ఈక్వల్స్ టు హోల్ క్యూబ్ ఫార్ములా ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ 3 ఆఫ్ a plus b into b plus c into c plus a, we all know it as right. So then what I can do over here, a plus b plus c into 7 cube value should be what 343. So a cube plus b cube plus c cube as it is I shall write over here 3 of a plus b should be what, a plus b should be 4 3 7, here it is 4 into 3 into 7, here it is. So 3 4s are 12, 3s are 36, 36 7s are 36 7s are 210 plus 42 252, 343 minus 252 should be what, exactly 91. 91 is where exactly first option ఏమైతుంది మనకి ఆబ్వియస్ గా కంక్లూషన్ అవుతుంది. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఈక్వల్స్ టు 2. అసలు సైన్ టీటా వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది, సైన్ 90 డిగ్రీస్ అంటే 1 స్క్వేర్ షుడ్ బి 1, ఇది 1 ఉండాలి, ఇది కూడా 1 ఉండాలి. అంటే దేని సైన్ స్క్వేర్ వాల్యూ 1 అంటే సైన్ టీటా వాల్యూ కూడా ఎంత, సారీ సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ 1 అంటే సైన్ ఆల్ఫా వాల్యూ 1 అంటే కదా 1 స్క్వేర్ 1 అంటే ఎప్పుడు ఇది 90 డిగ్రీస్ అప్పుడు సేమ్ ఇది కూడా 90 డిగ్రీస్ అప్పుడే. సో ఇది 90 ఇది 90, ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అంటే ఎంత 90 ప్లస్ 90 180, దాన్ని డబల్ చేసి మళ్ళీ హాఫ్ చేయడం ఎందుకు, డైరెక్ట్గా 90 అని రాయకుండా అంతే కదా. సైన్ 90 వాల్యూ ఎంత అవుతుంది ఆబ్వియస్గా 1 అవుతుంది. ఫర్ ఎగ్జాక్ట్లీ 1 సెకండ్ ఆప్షన్ కదా, సెకండ్ ఆప్షన్ షుడ్ బి వాట్ సొల్యూషన్. 90 ప్లస్ 90/2 అంటే 180/2 అంటే 90, దాన్ని డబల్ చేసిండు మళ్ళీ హాఫ్ చేసిండు, దట్స్ వాట్. సరే చూద్దాం, ఇది సైక్లిక్ కోఆర్డినేటర్ అంటే ఆపోజిట్ యాంగిల్స్ సమ్ ఎంత ఉంటుంది 180 డిగ్రీస్ ఉంటుంది మనకి. సో బేస్డ్ ఆన్ దిస్ వీ కెన్ క్యాలిక్యులేట్ x plus 9 plus 2y plus 11, x plus 2y plus 20 equals to what, సైక్లిక్ కోఆర్డినేటర్ కాబట్టి 180 అవుతుంది. x plus 2y equals to ఎంత 160 అవుతుంది. సో హియర్ ఆల్సో x minus 10 4y minus 20, x plus 4y minus 30 equals to ఎంత 180. మరి x plus 4y వాల్యూ ఎంత అవుతుంది ఆబ్వియస్గా 210 అవుతుంది. సో అది 210 అవుతుంది, ఇది x plus 2y ఎంత 160 అవుతుంది. సో చూస్తే మైనస్ చేద్దాం, 2y వాల్యూ ఎంత అవుతుంది ఆబ్వియస్గా 50, y వాల్యూ షుడ్ బి వాట్ 25 అవుతుంది. y 25 అయితే మరి x వాల్యూ ఎంత అవుతుంది, ఇది 25 25 2s 50, x వాల్యూ 110 అవుతుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 25 2s 50, 160 minus 50 110, x వాల్యూ 110, y వాల్యూ ఎంత 25, 110 plus 25 ఎంత x plus y we have to know. సో 110 plus 25 అంటే 135 ఎక్కడుంది, ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. ఆప్షన్ నెంబర్ 1 ఏమవుతుంది ఆబ్వియస్గా మనకి సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఇన్ విచ్ టీ కాస్టింగ్ 192 రూపీస్, టీ ఎంతనంట 192 రూపీస్ అంట, ఫైన్. సో మిక్స్డ్ విత్ ద
Tea costing 150 rupees per kg, that mixed tea when sold for 194.40 gives a profit of 20 percentage. 20 percentage profit and in the 120 percentage value, we know it as what? 194.4 అయితే 100 percentage value we have to calculate, right? అసలు మనకు అది ఇంతకు పడదో మనకు తెలియాలిగా ఫస్ట్. సో 100 percentage value we have to calculate. That's fine కూడా. 26 are 25 a percentage has to be cancelled. 6 3s are 18, 14, 6 2s are 12, 6 4s are 24, 32 5s are 160 plus 2 అంటే ఎంత? 162. ఇది ఇటు 162 మనకు పడ్డ ప్రైస్ రెండింటిని కలిపితే ఫస్ట్ ఎంత ఉంది? 192 రూపీస్ పర్ కేజీ ఉంది. సెకండ్ ఎంత ఉంది? 150 పర్ కేజీ ఉంది. సో 150, 162 minus 150 should be 12, 162 192 should be 30. 6 2s are 6 5s and then the 2:5. 2:5 should be where exactly? Option number 2 we can conclude as a solution for this question. That's what. ఆశు లక్కీ ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టింగ్ ఆశు ఎంత ఇన్వెస్ట్ చేసింది? 2000 and Lucky 2500. And after 4 months Lucky leaves the business అంటే 4 months Lucky వర్క్ చేసింది. And then Preeti joins the business. Preeti ఎంతతో జాయిన్ అయింది? 1500 తో జాయిన్ అయింది. సో zeros all eliminated. సో 4 months లో జాయిన్ అయింది. 1 year లో ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడం హియర్ 8 months. హియర్ వీడైతే పాపం ఏ అనేవాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు. దట్స్ ఫైన్ కూడా. 4 1s are 4 2s are 4 3s are 12. So 5 3s are 5 5s are 5 4s are 4 3s and 12, 5 1s are 5. ప్రాఫిట్స్ రేషియో అంటే మన ఇన్వెస్ట్మెంట్ రేషియో, టైం పీరియడ్ రేషియో మల్టిప్లికేషన్ చేసి వచ్చేది ఏంటి? ప్రాఫిట్ రేషియో. 3 2s and 6. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 12 plus 5 17 plus 6 అంటే 23 పార్ట్స్ ఉన్నాయి. 23 పార్ట్స్ టోటల్ వచ్చిన ప్రాఫిట్ ఎంత? టోటల్ వచ్చిన ప్రాఫిట్ 2300. 23 పార్ట్స్ వాల్యూ షుడ్ బి 2300 అయితే వాట్ ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్? ప్రీతి షేర్. ప్రీతి ఎక్కడ ఉంది? ఇక్కడ. 6 పార్ట్స్ వాల్యూ ఎంత? 23 పార్ట్స్ వాల్యూ 2300 అయితే 6 పార్ట్స్ వాల్యూ ఎంత? 600 అవుతుంది. 600 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 2 లో ఉంది. ఆప్షన్ నెంబర్ 2 ఏమవుతుంది? మన క్వశ్చన్ కి సొల్యూషన్ అవుతుంది. సో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ అ క్లాస్ ఇస్ 52 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇస్ 2 fewer than గర్ల్స్ అంట. మొత్తం 52లో ఒక 2 తీసేయండి ఎంత? 50. 50ని హాఫ్ చేసి ఎంత? 25 25 అంటే 25. ఎవరు తక్కువ ఉన్నారు? నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇస్ 2 fewer than గర్ల్స్. గర్ల్స్ కంటే బాయ్స్ తక్కువ ఉన్నారు అంటే గర్ల్స్ ఎక్కువ ఉన్నట్టు. 27 మెంబర్స్ గర్ల్స్ ఉంటే 25 మెంబర్స్ పాపం బాయ్స్ ఉన్నారు. సో క్వశ్చన్ చూస్తే యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఇస్ 60 kgs. సో బాయ్స్ వీళ్ళు కాబట్టి యావరేజ్ వెయిట్ 60 kgs అంటే టోటల్ బాయ్స్ యొక్క వెయిట్ ఎంతో చూద్దాం. వీళ్ళు గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంతో మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. సో టోటల్ ఓవరాల్ స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ ఎంత? 52. మొత్తం 52 పీపుల్ టోటల్గా ఉన్నారు. ఈచ్ పర్సన్ యావరేజ్ వెయిట్ 52. 52 into 52 అంటే 2 square 04. 2 మోర్ ఉంది అంటే 2704 ఇది. సో 25 into 60 అంటే 50 into 30 అంటే ఇది ఎంత? 1500. సో ఇది 1500, ఇది 2704. సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 04 and 1204 వస్తుంది. 1204 ఏమవుతుంది? టోటల్ బాయ్స్ యొక్క వెయిట్ ని మొత్తం వెయిట్ లోకి వెళ్ళి సబ్స్ట్రాక్ట్ చేసిన వచ్చిన వెయిట్ ఎంత? 27 గర్ల్స్ వెయిట్ కదా. 27 గర్ల్స్ వెయిట్ ఐ షల్ రైట్ ఓవర్ హియర్. సో 1204/27 ఈక్వల్స్ ఎంత? గర్ల్స్ వెయిట్ ఇది. సో చూద్దాం. 27 4s 80 plus 28 అంటే 108. 108 అంటే 124. 24 4s 44 పాయింట్ సంథింగ్ వస్తుంది. 44 పాయింట్ సంథింగ్ ఉన్న ఆప్షనే ఒకటి ఉంది. ఏ ఆప్షన్ ఉంది? ఆప్షన్ నెంబర్ 2 ఉంది. ఆప్షన్ నెంబర్ 2 ఏమవుతుంది మనకు? ఆబ్వియస్ గా సొల్యూషన్ అవుతుంది. The question is from the heights and distances from the trigonometry. Okay, fine. From the top of ఎక్కడ నుంచి? From the top of a tower height 180 meters, angles of depression of two objects either sides of a tower are 30 and 45 degrees. టవర్ ఉంది, దీని నుంచి చూస్తున్నాం. ఒకటి 30 degrees, ఒకటి 45 degrees అంటుండు. సరే ఫైన్. సో ఇక్కడ నుంచి చూసి ఇది 30 degrees, ఇది 30 degrees అయితే ఇది ఎంత అవుతుంది? ఆబ్వియస్ గా 30 degrees. ఎందుకు? దీస్ 2 are parallel lines, the 2 are alternate angles. మరి ఇక్కడ ఇది 45 degrees అయితే ఇదేమవుతుంది? ఆబ్వియస్ గా 45 degrees అవుతుంది. సో టవర్ హైట్ ఎంత మెన్షన్ చేశాడు? 180 అని మెన్షన్ చేశాడు. సరే ఏం అడుగుతుండు? ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్ అంటుండు. అంటే ఈ ఆబ్జెక్ట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అని అంటుండు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. డిఫరెన్స్ ఇది నేను కొద్దిసేపు ఎక్స్ అనుకోవచ్చు కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఎన్ ఎక్స్, రైట్ ఫైన్. ఇది 45 అని తెలుసు అంటే tan θ ఈక్వల్స్ ఆపోజిట్ బై అడ్జసెంట్.
ఆపోజిట్ బై అడ్జసెంట్ tan 45 అంటే ఎంత 180 బై సంథింగ్. సో 180 బై సంథింగ్ tan 45 అంటే 1 కదా, నేను రాస్తున్నా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్లియర్ అండర్స్టాండింగ్. డైరెక్ట్ ఇక్కడ 180 అని రాయొచ్చు, క్వశ్చన్ మార్క్ ఎంతో, ఇది 1 కదా, దేన్ని బై ఏం చేసి వస్తుంది, లేదు ఈ క్వశ్చన్ మార్క్ ఇటు తీసుకెళ్తే 180 బై 1 అంటే ఇది 180 అవుతుంది. సో ఇది 180 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఫస్ట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే tan 30 వాల్యూ ఎంత, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే 180 ప్లస్ ఎక్స్. tan 30 ఈక్వల్స్ 180 బై 180 ప్లస్ ఎక్స్. ఫస్ట్ చిన్న ట్రయాంగిల్ తీసుకున్నాం, తర్వాత పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నాం. tan 30 వాల్యూ ఎంత, 180 బై 180 ప్లస్ ఎక్స్. సో tan 30 అంటే ఎంత, √3 1/√3 సారీ. సో 180 బై 180 ప్లస్ ఎక్స్ ఇది. సో 180 √3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 180 ప్లస్ ఎక్స్, 180 √3 మైనస్ 180 ఈక్వల్స్ ఎక్స్ డైరెక్ట్ రాస్తున్నా. 180 కామన్ తీస్తే √3 మైనస్ 1. సో 180 వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ కామన్, √3 మైనస్ 1 ఎక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. ఆప్షన్ నెంబర్ 2 ఏమవుతుంది మనకి, సొల్యూషన్ అవుతుంది. So the next question is from the data interpretation. We have to interpret the data from the given question. సరే చూద్దాం, డాటా ఇంటర్ప్రిట్ చేసేద్దాం మనం. సో క్వశ్చన్ చూస్తే, ఫాలోయింగ్ ద గ్రాఫ్ షోస్ షుగర్ ప్రొడ్యూస్డ్ బై ఇండియా అండ్ పాకిస్తాన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 7 to 12. షుగర్ ప్రొడ్యూస్ చేస్తారు ఇండియా పాకిస్తాన్ 7 నుంచి 12 వరకు అనమాట. సరే చూద్దాం, ఈ ఫస్ట్ సర్కిల్ లాగా ఉంది మన ఇండియా, అండ్ పాకిస్తాన్ ఏమో రైట్ స్క్వేర్ లాగా ఉంది, దట్స్ ఫైన్ కూడా. పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ప్రొడక్షన్ ఫ్రమ్ 2007 to 8 ఫర్ ఇండియా అంటుండు. 7 నుంచి 8కి ఇండియా అంటే ఈ సర్కిల్. సో 7 నుంచి 8 కంటే ఇది. సో 70 ఉంటే 64 అయింది, అంటే ఎంత తగ్గింది, జనరల్గా 6 తగ్గింది అవుట్ ఆఫ్ 70. డినామినేటర్లో చూస్తేనే 7 ఉంది, డినామినేటర్లో 7 ఉంది, 70 ఎట్లా క్యాన్సిల్ కాదు. కాబట్టి 7 ఉన్నది ఏ ఆప్షన్ ఉంది, ఆప్షన్ నెంబర్ 2 ఉంది. 9 4/7 8 4/7 రెండు ఉన్నాయా, అయితే వీ కెన్ డూ హియర్ 60/7 అంటే ఎంత, 7 8 56 అంటే 4 లెఫ్ట్ అంటే 8 4/7. సాల్వ్ చేస్తే ఆప్షన్ నెంబర్ 2 8 4/7 is the solution. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాక్సిమం ప్రొడక్షన్ టు యావరేజ్ ప్రొడక్షన్ ఫర్ ఇండియా అంటుండు. సో మాక్సిమం నుంచి యావరేజ్, ఒకసారి ఆప్షన్స్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ సెకండ్ వన్ ఇది వేరీ అవుతుంది, అంటే రెండోది క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది, అంటే యావరేజ్ ఒక్కటి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది, మాక్సిమంతో కూడా పని లేదు. అందుకు మాక్సిమం అన్ని సేమే ఉన్నాయి కాబట్టి అసలు క్యాలిక్యులేట్ చేసినా వేస్ట్ అది. సో యావరేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ క్యాలిక్యులేట్ అంటే యావరేజ్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయొద్దు, అజ్యూమ్ చేసుకోవాలి. ఎంత 60 ఐ కెన్ అజ్యూమ్ ఇట్ యాజ్ అన్ యావరేజ్. ఇది ఎంత ఎక్కువ ఉంది, ఇండియాదేనా, ఇండియా ఎంత ఎక్స్ట్రా ఉంది, 10 ఎక్స్ట్రా ఉంది. సెకండ్ ఎంత 4 ఎక్స్ట్రా ఉంది. థర్డ్ ఎంత -15 తక్కువ ఉంది. ఫోర్త్ ఎంత ఉంది 0, అసలు ఏం డిఫరెన్స్ లేదు ఇక్కడ. సో ఇక్కడ +4, సారీ ఇది కూడా 0, అండ్ ఇక్కడ +13. సో చూస్తే 60 అని అజ్యూమ్ చేసుకున్నా, దానికంటే ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది. ఇది +14, -15 అంటే -1, -1 + 13 అంటే +12, అంటే 12 ఎక్స్ట్రా ఉంది. ఎంతమందికి, 6 మెంబర్స్కి. సో బై 6 చేస్తే ఎంత 2, అంటే యావరేజ్ ప్రొడక్షన్ ఎంత ఉంది 62 మల్టిపుల్ 7 ఉంది, అసలు ఓన్లీ ఆప్షన్ నెంబర్ 3 ఉంది. మరి ఆప్షన్ నెంబర్ 3 ఏమవుతుంది, ఆబ్వియస్గా మనకి సొల్యూషన్ అవుతుంది. దట్స్ వాట్. The last question for the session is, for the Pakistan during which period is production increases maximum from the previous year? ఏ పీరియడ్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే మాక్సిమం ప్రొడక్షన్ అవుతుంది అనేది క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్. మనకి ఈ స్టేట్మెంట్ చూద్దాం. 7 8 చూద్దాం. 7 8 చూస్తే ఎంత ఉంది పాకిస్తాన్ది, అసలు తగ్గింది, ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఆన్సరే కాదు అసలు. 8 నుంచి 9కి చూస్తే ఏమవుతుంది, 48 అంటే 50 అనుకోండి, అంటే 25 పెరుగుతుంది. 50లో అంటే 50% పెరుగుతుంది. సో ఇక్కడ ఫైన్ ఇది. సో 9 10 చూస్తే 9 10 అసలు తగ్గింది, ఇది ఆన్సరే కాదు. 10 11 అసలు 10 11 చూస్తే 50 64 14 ఇంక్రీజ్ అయింది. 15 ఇక్కడ 25 అయితే ఇక్కడ 14 అయింది, అసలు ఇది ఆన్సరే కాదు. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ నెంబర్ 2 అవుతుంది. ఆప్షన్ నెంబర్ 2 షుడ్ బి వాట్, ఆబ్వియస్గా సొల్యూషన్ అవుతుంది. ఐ హోప్ సో మై పాయింట్ ఈస్ క్లియర్ విత్ దిస్ రిప్రజెంటేషన్.